ఏంటంటే ఒక కాంట్రావర్సీతోనే సక్సెస్ అయింది. అదే కాంట్రావర్సీస్ ఇప్పుడు కూడా చేయడం ద్వారా సక్సెస్ అవుతాం అనుకుంటుంది. ఇప్పటికి కూడా ఒక సెక్షన్ అంటే భారతదేశంలో రెబలిజం మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిదానికి వితండవాదం చేసేవాళ్ళు, అతి తెలివితేటలు ప్రదర్శించే వాళ్ళని మేధావులు అంటారు మన దేశంలో చాలామంది. అలాంటి మేధావుల డార్లింగ్ అనమాట ఈవిడ. ఆ మేధావు అంటే ఫెయిల్యూర్లో కూడా సక్సెస్ ఎదుర్కొంటున్నారు. ఆవిడ ప్రతి క్షణం ఒక ఫిట్టింగ్ పెడతా ఉంటుంది, ఏదో ఒక ఫిట్టింగ్ పెడతా ఉంటుంది. వ్యవస్థల్ని తను నాశనం చేసి ఆ వ్యవస్థలు తనని నాశనం చేస్తున్నాయని చెప్తుంది. ఈడీ వాళ్ళు వెళ్ళి రైడ్ చేస్తే ఈడీ వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో దోస్తుంది ఆవిడ, పోలీస్ స్టేషన్లో పెడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని జైల్లో పెడుతుంది, తన నాయకుల్ని కాపాడుద్ది అవినీతి పౌరుల్ని. చివరికి సిబిఐ వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఎన్ఐఏ వాళ్ళని కూడా జైల్లో పెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి రాక్షసి ఈ దేశంలో అరాచకాలు చేసి దుర్మార్గాలు చేసేటటువంటి వాళ్ళని కాపాడుకురావడం, తన పార్టీ నాయకులు చేసే దుష్కృత్యాలన్నిటి కాపాడుకురావడం, అదే సందర్భంలో దాన్ని రాజకీయం వైపుకి తీసుకెళ్ళి నేరాన్ని కప్పిపుచ్చడం చేసుకొచ్చింది. అందుకనే ఆర్జికర్ హాస్పిటల్లో మెడికోని అత్యాచారం చేసిన వాడేవాడు వీళ్ళ పార్టీ తయారు చేసిన గూండా. ప్రతి హాస్పిటల్కి ఒక వాళ్ళ పార్టీకి సంబంధించి టీఎంసీ గూండా ఒకడు ఉంటాడు. వాడికి 10,000 జీతం ఇస్తారు, కానీ వాడు అందరి దగ్గర వసూలు చేసుకోవాలి. వాడు బెదరేసి చేస్తాడు. చివరికి ఆ మెడికో అమ్మాయిని బెదరేసి చివరికి అమ్మాయిని రేప్ చేసినటువంటి రాక్షసుని ఈవిడ కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తేనే ఇవాళ అక్కడ ఉన్న మహిళలు తిరగబడినటువంటి పరిస్థితి. సందేశ్ ఖాళీ లాంటి చోట్ల జరిగినటువంటిది సొంత